దేశాన్ని రాజకీయంగా కబలించేందుకు బీజేపీ కుట్రలను ఛేదించామన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీజేపీ కుట్రలను అడ్డుకున్నామన్నారు. మహిళా బిల్లుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకురావద్దని సీఎం రేవంత్ ముందు నుంచి చెబుతున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎత్తుల ముందు మోదీ ఎత్తులు జిత్తులు పారవన్నారు వేముల వీరేశం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు నుంచే డీలిమిటేషన్ అనేటువంటిది మహిళా బిల్లుతో లింక్ చేయొద్దు, డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బిల్లును గాక దక్షిణాది రాష్ట్రాలకు, చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరిగే బిల్లుని తీసుకొస్తే దక్షిణాది రాష్ట్రాలను, చిన్న రాష్ట్రాలని ఐక్యం చేసి ఈ బిల్లును నిలువరిస్తాం, అడ్డుకుంటాం, ఆపుతామని చెప్పేసి ఒక విజన్తో మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్న ప్రకటించడం జరిగింది. ఆ ప్రకారంగానే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు ఒక బలమైన వాయిస్ వినిపించి బలమైన వాయిస్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మారింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డీలిమిటేషన్ ప్రక్రియ అనేటువంటిది జనాభా ప్రాతిపదికన తీసుకుంటే, జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుద్ది. దీన్ని ఆపటానికి, దీన్ని నిలువరించడానికి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఐక్యం కావాలని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, ఆయా రాజకీయ పార్టీలకు కూడా ఉత్తరాలు రాయటం జరిగింది. ముఖ్యమంత్రి గారి వాయిస్, ముఖ్యమంత్రి గారి వాదన నమ్మిన, విశ్వసించిన దక్షిణాది రాష్ట్రాల రాజకీయ పార్టీలు ఇండియా కూటమి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో నిన్న పార్లమెంటులో బీజేపీ యొక్క ద్వంద్వ నీతిని, ద్వంద్వ వైఖరిని ఎండగట్టిండ్రు, తూర్పారబట్టిండ్రు, బీజేపీకి బుద్ధి చెప్పారు. బహుశా భారతదేశంలో మోడీకి స్టార్ట్ అయినటువంటి